హీరోయిన్ పూనం కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తొలుత సినిమాల్లో నటించిన ఈ భామ ఆ తరువాత తమిళ, కన్నడ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్ తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటుంది. అయితే హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ పై అవకాశం చిక్కినప్పుడల్లా తన అక్కాసుతో వెళ్ళగట్టుకుంటుంది. ఈ భామ వీరి మధ్య ఏం జరుగుతుందో క్లారిటీ లేకపోయినప్పటికీ అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్ త్రివిక్రమ్లపై మండిపడుతుంటుంది. గతంలో పలుమార్లు త్రివిక్రమ్ పై పూనం కౌర్ అనేక మార్లు పోస్టులు పెట్టడం జరిగింది. నాకు త్రివిక్రమ్ చెడు స్వభావం గురించి తెలుసు, అలాగే అతన్ని సపోర్టు చేసే మేల్ ఈగోల గురించి కూడా నాకు తెలుసు. నువ్వు అనుభవంతో చెప్పుతున్నావు, నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. త్రివిక్రమ్ జీవితాన్ని నాశనం చేసే వ్యక్తి అంటూ గతంలో పూనం కౌర్ చెప్పుకొచ్చింది. పూనం కౌర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ పై చర్యలు తీసుకోవాలని గతంలో అసోసియేషన్ కు ఫిర్యాదు చేసింది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం మూలంగానే త్రివిక్రమ్ పై ఆ రోజు తాను చేసిన కంప్లైంట్ ను ఇగ్నోర్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నేను మా అసోసియేషన్ లో త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేస్తే కనీసం అతన్ని ప్రశ్నించలేదని, యాక్షన్ తీసుకోలేదని, నా జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిన అతన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారని, నా ఆరోగ్యాన్ని, సంతోషాన్ని నాశనం చేశాడంటూ త్రివిక్రమ్ మీద సంచలన ఆరోపణలు వేసింది. తాజాగా మరోసారి త్రివిక్రమ్ పై ఆమె ట్వీట్ చేసింది. పనిచేసే వారిని త్రివిక్రమ్ మరియు గ్రూపుల హింస కారణంగా ప్రతిదీ ఆగిపోతుందంటూ పూనం కౌర్ ఓ ట్వీట్ చేసింది. పూనం కౌర్ తనపై చేసిన ఆరోపణలు చేస్తున్నప్పటికీ త్రివిక్రమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు. ప్రస్తుతం పూనం కౌర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.